ఓకే, లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ గవర్నమెంటే కావాలని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తోంది ఈ యూరియా, అందుకోసమే ఈ రోజు ఈ కొరతకు కారణం అనేది మెయిన్ గా వాళ్ళు ఒకటి ఆరోపిస్తున్నారు. అయితే కేంద్రందే తప్పు, కేంద్రం బాధ్యత, ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలది ఏమీ ఉండదు అని మీరు ఎంతసేపటికి కేంద్రం పైన, కేంద్రం ఏమో రాష్ట్రం పైన తప్ప అసలు ఈ యూరియా కొరతకు బాధ్యత తీసుకునేది ఎవరు అని అంటే మీ ఇద్దరి కొట్లాటలో అంతిమంగా బలయ్యేది మాత్రం రైతే. అంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పాలనలో రైతుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే మీ సమాధానం ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజనీతి ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. డెఫినెట్ గా ఇవాళ ఏదైతే యూరియా అనేది ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు యూరియాని సప్లై చేస్తుంటది. ఇవాళ మనం గనక చూస్తే దాదాపు ఏప్రిల్లోనే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక ప్రతిపాదనలు పంపించినండి. 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఈ వానాకాల సీజన్ మొత్తానికి కూడా వాళ్ళు ఇస్తామని చెప్పింది 9.8 lakhs మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని చెప్పి చివరికి మనకు ఈసీ ఆగస్టు నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రానికే అగ్గిరేయరు. అయితే వాళ్ళు ఎంత ఇచ్చిర్రు అనేది ఒక ఉదాహరణ, అంటే వాళ్ళు ఇచ్చిన డేటా అని నేను చెప్తా. ఏప్రిల్లో మన వాళ్ళ కేటాయింపులు 1.70 మెట్రిక్ టన్నులకు గాను వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది 1.2 lakhs మెట్రిక్ టన్నులు. అదే విధంగా అంటే ఇక్కడ 49,000 మెట్రిక్ టన్నుల ఇక్కడ కోత విధించారు ఈ మంత్రం. అదే విధంగా మనకు జూన్ లో మే నెలలో 1.60 మెట్రిక్ టన్నులు అంటే మన కేటాయింపులు ఇచ్చింది మాత్రం 88,000 టన్నులు మాత్రమే. అదే విధంగా జూన్ లో మన కాళ్ళు ఇస్తామని చెప్పింది 1.70 లక్షల టన్నులకు గాను వాళ్ళు మనకి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది ఇక్కడి 98 టన్నులు మాత్రమే. అదే విధంగా జూలైలో గత నెలలో 1.60 లక్షల టన్నులకు గాను తెలంగాణకు ఇచ్చింది 1.43 లక్షల టన్నులు మాత్రమే. అదే విధంగా ఆగస్టు 19 నాటికి అంటే మొన్నటి వరకు వాళ్ళు మనకు ఇస్తామని చెప్పింది 1.70 లక్షల టన్నులు, కానీ రియల్ గా వాళ్ళు మనకి ఇచ్చింది 82,000 టన్నులు మాత్రమే. అంటే మొత్తంగా మనకు ఇవాళ వాళ్ళు ఇస్తామని చెప్పింది ఆగస్టు నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నులు అని వాళ్ళు చెప్పి ఇచ్చింది మాత్రం 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే సుమారుగా దాదాపుగా 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. దీని ద్వారా ఇవాళ ఈ రోజే ప్రెస్ మీట్ లో మీరే చూశారు, ఇంత ముందుకే కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఎందుకు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, పంటలకు యూరియా అవసరం ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవసరాలని ముందే గమనించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమో, ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నాడు కదా సీఎం, మరి వెళ్ళి అక్కడ కేంద్రం మాట్లాడొచ్చు కదా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దానిపైన ఒత్తిడి తీసుకురావచ్చు కదా. మేము తెలంగాణ రాష్ట్రానికి ఇవన్నీ రావాలని ఏప్రిల్లోనే 12 లక్షల మెట్రిక్ టన్నులు కావాలని కేంద్రానికి ప్రతిపాదన పంపితే వాళ్ళు ఇవాళ మనకి ఇస్తామని చెప్పింది లాస్ట్ కు 8.3 లక్షల మెట్రిక్ టన్నులు, చివరకు ఆగస్టు నాటికి వాళ్ళు ఇచ్చింది 5.32 లక్షల మెట్రిక్ టన్నులే. అంటే మనకు 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వలే. అయితే ఇవాళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏం చెప్పిండండి, ఇవాళ ఉక్రెయిన్ రష్యా వారు జరుగుతుంది, చైనా నుంచి మనం దిగుమతి చేసుకోలేదు, ఇవాళ మా చేతగానితనం వల్ల మేము కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉత్పత్తి చేయలేకపోయినాం, దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మేము మా చేతగానితనం వల్ల మేము తెలంగాణ ప్రభుత్వానికి అందించలేకపోయినామని కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎవరిని ప్రశ్నించారండి? యూరియా అనేది ఎవరి ఆధీనంలో ఉంటదండి? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది. మరి మీరు ఏనాడైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిరా? నిన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తప్ప ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నిస్తలేరండి? అంటే ఎవరు మెప్పు కోసమే ప్రశ్నిస్తలేరు? ఇదే ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులని కలిసి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. నిన్న కూడా మీరు చూసి, నిన్న మొన్న పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో ప్రొటెస్ట్ చేయడం వల్ల ఇవాళ మీకు దాదాపు 50,000 మెట్రిక్ టన్నులు పంపిస్తామని వాళ్ళు నిన్న అగ్రేయరు. అంటే దీనికి మేము ఒకవైపు పోరాడుతుంటే కావాలని రైతుల పేరు మీద రాజకీయం చేస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్న రోజా గారు,
10 ఏళ్లలో వీళ్ళు ఏనాడైనా రైతులను పట్టించుకురా అండి? ఇదే ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర వీళ్ళదే కదా. రైతులను మోసం చేసింది, అనిగోత పెట్టింది 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో కదా. వీళ్ళకి రైతుల మీద ప్రేమ ఉందా? దయచేసి మీ ద్వారా కూడా నేను చెప్తున్నా, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలుపుకొని రైతుల పేరు మీద వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఇది సమయం అండి రాజకీయాలు చేయడానికి? మన అందరం ఏం చేయాలి? ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. ఇవాళ 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి బీజేపీకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళ బాధ్యత ఏందండి? ఏం మాకు రావాల్సిన కేటాయింపులలో 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా తక్కువ ఇచ్చిర్రు, ఎందుకు ఇవ్వదని మీరు నరేంద్ర మోడీ మెడల్ వచ్చి మీరు మాట్లాడారు కదా. మీరు దాని గురించి మాట్లాడేది పోయి ఇష్టం ఉన్నట్టు రాజకీయాలు చేసి రైతుల పేరు మీద రాజకీయాలు ఏందండి? కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఉక్రెయిన్ రష్యా వారి వల్ల మేము సరైనంగా దిగుమతి చేసుకోలేదు, చైనా మనకు దిగుమతి చేయలేదని. రైట్, ఆచార్య గారు అడుగుదాం ఇదే విషయం. ఎస్, సో ఆచార్య గారు స్పందించండి. ఎందుకు దిగుమతి ప్రత్యామ్నాయంగా ప్రొడక్ట్ చేసుకోవాలి కదా. దయచేసి నేను మీ ద్వారా కూడా చెప్తున్నా, రైతుల పేరు మీద రాజకీయం చేయకండి. మాకు రైతుల మీద. రైట్, లింగమేన గారు ఒక్క నిమిషం, ఆచార్య గారు మాట్లాడండి. ఆచార్య గారు, చరిత్రలోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రైతుల ప్రేమ మాకుంది. రైతు భరోసా ఇస్తుంది, మాకు ప్రేమ ఉంది రైతుల మీద. ఎంతమంది రాజకీయాలు చేయడానికి లేదు ఇక్కడ. ఓకే.